బ్రేకింగ్ న్యూస్ జెస్సీ ప్రభాకర్ వర్సెస్ సినీ నటి మాధవీలత వ్యవహారం ముదురుతోంది. ఈ వ్యవహారంలో మాధవీలతపై కేసు నమోదైంది. న్యూ ఇయర్ వేడుకలతో మొదలైన ఈ వివాదం అంతకంతకు పెరుగుతోంది. డిసెంబర్ 31న మహిళల కోసం జెస్సీ ఫ్యామిలీ న్యూ ఇయర్ వేడుకలను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలకు స్థానిక మహిళలంతా హాజరు కావాలని అప్పుడు పిలుపునిచ్చారు. అయితే ఈవెంట్కు సంబంధించి జెస్సీ ఏమన్నారో ఓసారి చూద్దాం. అది 7 గంటల నుంచి 12 వరకు చాలా ప్రోగ్రాంలు పెట్టినాం. ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్ జరుపుకోండి, హ్యాపీగా ఉండండి అనే ఉద్దేశంతో వినూతంగా ఎక్కడా లేని విధంగా మీ ఎమ్మెల్యే గారు అరేంజ్ చేసినారు. మీకోసము ఒక సైడ్ పాటలు పాడుకోవచ్చు, ఇంకో పెద్ద డిస్కో తెక్ పెట్టినాడు. 6 feet అంటే ఎవరైనా డిస్కో అవన్నీ ఉంటాయి, బ్రహ్మాండంగా ఎగరచ్చు, కొద్దిసేపు ఎంజాయ్ చేయండి అనే ఉద్దేశంతో. అట్లనే ఈ హోటల్ వాళ్ళను కూడా మేము చిన్న పానీపూరి వాళ్ళు వీళ్ళందరినీ అడిగినాము, అయ్యా స్టాల్స్ పెట్టండి, లోపల వచ్చిన వాళ్ళు ఏమైనా తినాలనుకుంటే ఏమే మీరు ఈ రోడ్లో పెట్టే బదులు ఆ రోజు అక్కడ పెట్టండి అన్నాం. అందరూ ఒప్పుకున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. దయచేసి ప్రతి యంగ్ ఎనర్జెటిక్ అండ్ ముసలోళ్ళు కూడా రాణిని వచ్చే వాళ్ళు హ్యాపీగా అవన్నీ చూసి హ్యాపీగా దొరుకుతారు. ఒక్క మగవాడు కూడా లోపలికి రాడు. జెంట్స్ ఆర్ నాట్ అలౌడ్, మెన్ ఆర్ నాట్ అలౌడ్, బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్. సో అది మీకోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు పెట్టినారు కాబట్టి మీరందరూ దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని. దీనిపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ జెస్సీ ఏర్పాటు చేసిన ఈవెంట్ గురించి సినీ నటి మాధవీలత కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వేడుకలకు వెళ్లొద్దని ఆమె మహిళలకు సూచించారు. మహిళలకు తాడిపత్రి అంత సేఫ్ కాదని ఆమె వాదన. జెస్సీ పార్క్ సమీపంలో గంజాయి, డ్రగ్స్ బ్యాచ్లు ఉంటాయని ఆరోపించారు. కాబట్టి అక్కడికి వెళ్లడం ప్రమాదమని అన్నారు. నమస్తే, నేను మీ మాధవీలత. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో బాగా. ఇక మాధవీలత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇటు జెస్సీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. బస్సు కాల్చారు, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు, అంతకన్నా నీచంగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏర్సలే, దీనికి ఎడుతాను నేను. కాల్చి ఏం చేసుకున్నావురా? లే పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు, నా బస్సు కాలిపోలేదు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ గణేష్ అందిస్తారు లైవ్ ద్వారా. గణేష్ చెప్పండి, మనం చూస్తూ ఉన్నాము ఇటు మాధవీలతపై జెస్సీ ప్రభాకర్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు మాధవీలత కూడా స్పందించారు. సో మొత్తంగా ఇది పొలిటికల్ గా ఎటు దారి తీస్తుంది అనుకోవచ్చు గణేష్? ఎస్, ఎందుకంటే తాడిపత్రిలోని ఇప్పుడు జనవరి 1 అంటే 31st నైట్ దగ్గర నుంచి బస్సు ఘటన వరకు కూడా ఒక వేడి వాతావరణం ఏర్పడింది. ఒక బస్సు తగలబెట్టిన తర్వాత అంతకుముందు మాధవీలత గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఏదైతే ఆ వ్యాఖ్యలు ఉన్నాయో 31st నైట్కి మహిళలు వెళ్ళొద్దని చెప్పిన అలర్ట్ చేసిన మెసేజ్ ఏదైతుందో అక్కడి నుంచి
ఆ తర్వాత జేసీ వ్యాఖ్యలు, ఇప్పుడు బస్సు తగలబడ్డం, దానిపైన పోలీసులు కంప్లైంట్, తర్వాత పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండానే సుమోటోగా తీసుకోమంటాం, ఇలాగ అనేక తాడిపత్రిలో నిజంగానే ఎప్పుడు కూడా తాడిపత్రి వాడివేడి రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు అది బీజేపీకి అంటే ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంగా ఏపీలో నడుస్తుందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేది ఒక కూటమి ప్రభుత్వంగా నడుస్తున్న ఆ కూటమి మధ్య చిచ్చు పెట్టేలాగా ఒక ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. చివరికి తాడిపత్రిలోన జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ కంటే దారుణంగా ఉన్నాయి. ఇప్పటివరకు ప్రతిపక్ష లీడర్గా ఉండి ఒక సీఎంగా కొనసాగిన జగన్ కంటే దారుణమైన రాజకీయాలు నడుస్తున్నాయి వ్యాఖ్య అనేది మనం తీవ్రంగా చూడాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఇంతకీ మాధవీలత ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది, దీనిపైన ఎందుకు వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు, ఆమె వ్యాఖ్యల్లో సంపూర్ణమైన అర్థమే ఉంది. మనతో బీజేపీ లీడరు సినీ నటి మాధవీలత గారు ఉన్నారు. మాధవీలత గారు నమస్తే. మాధవీలత గారు, నా వాయిస్ వినిపిస్తుందా? Yes అండి, కెన్ యూ హియర్ మీ? ఎలా ఉన్నారు? మైగ్రేన్ తగ్గిందా? మైగ్రేన్ అంటున్నారు. ఎస్ అండి. ఏంటి మామూలుగా ముందు నుంచి ఈ న్యూస్ నా ఫోన్ నిండా ఒక 20 మిస్డ్ కాల్స్, అన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను ఏదో న్యూస్ జరిగింది అయితే నా వాయిస్ కావాలేమో అని చెప్పి వాట్సాప్లోకి వెళ్ళా, కానీ ఆ న్యూసే నేను అవుతానని నేను అనుకోలేదు. అంటే మైగ్రేన్ ముందు నుంచే ఉందా, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వల్ల వచ్చిందా? లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే, ఇప్పుడు తగ్గింది. మనకు ఇష్యూస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. నా ప్రమేయం లేకుండా, అదే నేను ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండను, కానీ నేనేం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. అలాంటప్పుడే నాకు మైగ్రేన్కి మెడిసిన్ దొరికినట్లుగా అనిపిస్తుంటుంది. ఐ లవ్ ఇష్యూస్. ఓకే, అంటే మెడిసిన్ దొరికింది ప్రభాకర్ రెడ్డి రూపంలో. కాదు మాధవ్ గారు, మీ వ్యాఖ్యలను ఒక్కసారి నేను దాన్ని మీకే ప్రస్తావించాలనుకుంటున్నాను. అంటే ఎక్కడ గుంటూరు వెస్ట్, ఎక్కడ తాడిపత్రి, ఏంటి అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే చేసిన ఒక పార్టీ అంటే అశ్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ ప్రాంతంలోన, అంటే జేసీ పార్కులో నిజంగానే 31st వేడుకలకి మహిళలు వెళ్తే వాళ్ళు వచ్చే దారిలో నిజంగానే అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే నిజంగానే మీరు ఉపయోగించిన వర్డ్ ఏంటంటే పనికిమాన వాళ్ళు, గంజాయి తాగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, బీకేర్ అని చెప్పారు. అంటే నిజంగా అలాంటి ఆ పరిస్థితి అక్కడ ఉందా తాడిపత్రిలో? ఆ పెన్నా నది ఒడ్డు ప్రాంతంలో, ఇది కూడా ఈ లైన్ కూడా మీరు మిస్ అయిపోకూడదు. అసలు గుంటూరు వెస్ట్ నేను ఎప్పుడో కంటెస్ట్ చేసిన దానికి, లేకపోతే నేను ఈ న్యూ ఇయర్కి చెప్పిన దానికి, పార్టీలకి కంప్లీట్లీ డిఫరెంట్. మాధవీలత అన్నది బీజేపీలో ఉండొచ్చేమో కానీ, మాధవీలత సినిమాలో చేసి ఉండొచ్చేమో కానీ, డోంట్ ఫర్గెట్ దట్ మాధవీలత ఎప్పుడు అవేర్నెస్, మోటివేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఆ రోజు 2 వీడియోలు పెట్టడం జరిగింది. ఒకటి తాడిపత్రికి సంబంధించి, ఇంకొకటి 31st నైట్ తాగి తందనాలు ఆడొద్దని ఆడపిల్లలకి సలహాలు ఇస్తూ కూడా నేను 2 వీడియోలు సేమ్ డ్రెస్లో పెట్టడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ 1 అవర్ టైం వేరియేషన్లో. నేను కేవలం సేఫ్టీ గురించి, ఆ ప్రాంతం ఏదైతే పెన్నా నది ఒడ్డున ఆ లొకేషన్ అంతా చూసిన తర్వాతే మేబీ దిస్ ఈజ్ నాట్ సేఫ్ అని చెప్పేసి నేనేదో సలహా ఇచ్చా. నేను ఆరోపణలు చేయలేదు. మీరు ఇందాక చదివారు, మాధవీలత ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేయలేదు, సలహాలు మాత్రమే ఇచ్చాను. రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని 19A ఆర్టికల్ని, నాకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ని, ఆ ఆర్టికల్ దాని ప్రకారంగా మహిళలు సేఫ్టీగా ఉండాలి అని ఒక మహిళగా నేను సలహా ఇవ్వడము, అండ్ నన్నే బూతులు తిట్టేలా చేస్తుంది అంటే నేను ఇలాంటి సలహాలు 100 సార్లు ఇవ్వడానికి మళ్ళీ నాకు బలాన్ని చేకూర్చడంలో ఇవ్వరు. కాదు మాధవదత్త గారు, మీరు చెప్పిన దాంట్లోన ఏదైతే పెన్నా నది, మీరు చెప్తున్నట్టు పిన్ పాయింట్ ఏదైతుందో, పెన్నా నది నుంచి మీరు ఆ తీరం నుంచి వస్తున్నప్పుడు గాంజాయి తాగిన వాళ్ళు ఉన్నారు, పనికి మాలిన వాళ్ళు ఉన్నారంటే అంతకుముందు అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరైనా అనుభవించారా, లేకపోతే మీ దృష్టికి అటువంటి ఘటనలు ఏమైనా వచ్చినాయా? మహిళలు ఆ ప్రాంతంలో ఎక్కడైనా రేప్ అయినట్టుగానే అలాంటిది ఏమైనా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా, లేదా కేసులు ఏమైనా నమోదైనాయా? నేను ఆ పాయింట్ మెన్షన్ చేయలేదండి. గాంజా తీసుకునే వాళ్ళు ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా చాలా మందికి పోలీసులకి దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ప్రతి ప్రాంతం కూడా ఎక్కడైతే ఎంటీగా ఉంటుందో, ప్రతి ఊరికి సంబంధించింది మేబీ ఎక్సెప్ట్ విలేజెస్ వదిలేసేస్తే చాలా వరకు గాంజా అడ్డాలుగా మారిపోయినాయి. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే తాడిపత్రి ఏంటి, తణుకు ఏంటి, ప్రతి ప్రాంతంలో కూడా గాంజా అనేది చాలా విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటిది. అండ్ పనికిమాలిన వాళ్ళు అంటే మరి పనికిమాలిన వాళ్ళు కాక పని పాటు ఉన్నోళ్ళు, లేకపోతే వర్క్ ఫోకస్ ఉన్నోళ్ళు, కెరీర్ ఫోకస్ ఉన్నోళ్ళు అక్కడ పోయి గాంజా కొట్టుకుంటూ కూర్చుంటారు. అందులోనూ 31st నైట్ వస్తే జీవితానికి పరమావధినే తాగడం, తిరగడం, దొరలడం అనేటటువంటి ఒక ఎజెండాగా పెట్టుకున్న వ్యక్తులు ఒకవేళ అర్ధరాత్రి 1 గంట వరకు అక్కడ పార్టీ జరుగుతుంది. ఆ తర్వాత నేను చాలా క్లియర్గా చెప్పాను, ట్రాన్స్పోర్టేషన్ మీరు యూజ్ చేసేది ఏదన్నా ఆ సందర్భంలో ఒక్క అమ్మాయి కిడ్నాప్ అయినా కూడా పరిస్థితి ఏంటి అని అడిగాను నేను.
సినిమాకి వెళ్తేనే ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది, అలాంటప్పుడు అలా అర్ధరాత్రి వెళ్తే మహిళలకి సంరక్షణ ఏంటి అని అడిగాను. తప్పేముంది? ఇప్పటికీ నా మాటల మీద నేను స్టిక్ అయి ఉన్నాను, నా మాటలు నేను వెనక్కి తీసుకునే పరిస్థితే లేదు. ఇలా నా మీద కేసులు పెడతానంటే నేను 100 వీడియోలు ఇలాంటివే చేస్తే 100 కేసులు పెట్టుకోమని కూడా చెప్తున్నాను. మాధవీలత గారు, అక్కడ ఏర్పాటు చేసింది అస్మిత్ రెడ్డి, అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఒక సీనియర్ లీడర్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి దానికి సంబంధించి ప్రచారం చేశారు. అంటే ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న దాంట్లో కేవలం మహిళలు మాత్రమే రమ్మని, మీకు సెక్యూరిటీ ఉంటుంది, మగవాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ దగ్గరకు రావద్దని చెప్తే, తాడిపత్రి లాంటి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పిలిచిన ఏదైతే ఒక ఇది ఉందో 31st నైట్కి సంబంధించిన సంబరాలకు సంబంధించి అంత ఇన్సెక్యూరిటీగా ఎందుకు అనిపించాయి మీకు? ప్రతి ఏరియాకి ఎమ్మెల్యే ఉంటారండి. ఒక తాడిపత్రి ఏరియాకి ఎమ్మెల్యే ఉండడం ఏంటి? అసలు నిజం చెప్పాలంటే నాకు ఆ తాడిపత్రి ఏరియా ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు. ఈ రోజు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఎవరై బాబు ఈయన ఎవరో నా గురించి మాట్లాడేది పెద్ద మనిషి అంటే ఆయన పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ జేసీ పార్క్ అయింది. ఓహో, ఇప్పుడు మనకు గోల్డెన్ పార్కులు ఉంటాయి. ప్రతి పార్కుకి నేను మీనింగ్ తెలుసుకొని మాట్లాడలేను కదండి. జేసీ పార్క్ అంటే అదొక పార్క్, ఒక దానికి పేరు ఉంది, ఓకే ఎవరితో పెట్టి ఉంటారు పేరు అనుకున్నాను. అస్మిత్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన యంగ్స్టర్ అండి, చాలా ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్, చాలా పొలైట్గా మాట్లాడతారని చెప్పారు. మరి ఆయన గురించి ఎవరో నాకు తప్పుగా చెప్పలేదు నేను కనుక్కున్న ప్రక్రియలో. మరి ఈయన భాష చూస్తే చాలా కుసంస్కారంగా ఉంది కాబట్టి మరి ఈ పెద్ద మనిషి ఆయన వయసుకి ఆయన మాట్లాడే మాటలకి అసలు సంబంధమే లేదు. మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు, మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. ఆగండి కాదు, మీరు అస్మిత్ రెడ్డి గారు అంటున్నారు, మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు, అదే అస్మిత్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్. అస్మిత్ రెడ్డి గారి గురించి ఎవరు నాకు తప్పుగా చెప్పలేదని చెప్తున్నాను, అదే అంటున్నాను నేను. నేను కనుక్కున్న ప్రక్రియలో ఈ రోజు ఆయన గురించి పొలైట్ గానే చెప్పారు. మరి వారి తండ్రి గారి భాష ఎలా ఉంది అంటే సొంత తండ్రిని మరి అలా మాట్లాడే తండ్రిని పాపం ఆయన ఏం కంట్రోల్ చేయగలరు చెప్పండి. యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి, మంచిగా ఉండాలి అనుకుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసినంత మాత్రాన రోడ్డు మీద ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారి పిఏలు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారి ఒకరి ఇద్దరు ఎవరైతే ఉన్నారో, కెన్ యూ ఏబుల్ టు సీ మీ? ఓకే, మీరు నా వీడియో చూడగలుగుతున్నారా? వీడియో పోయింది, మీరు మాట్లాడండి. యా, సో ప్రతి ఒక్కరూ కూడా కూర్చొని అయితే పని కట్టుకొని మహిళల సంరక్షణ అయితే చూడలేరు కదండి. ఇప్పుడు ఎంతో మంది చాలా మంది మహిళలు వచ్చినప్పుడు ఆ చాలా మంది మహిళల్ని ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు పిఏ కానీ ఎమ్మెల్యే గారు పోలీస్ సెక్యూరిటీ కానీ ఎంతమందిని కాపాడగలదు? నేను అవన్నీ నేను అసలు ఎమ్మెల్యే కండక్ట్ చేస్తున్నాడని సంగతి నాకేం తెలుసు. చేసినంత మాత్రాన కూడా ఇన్ కేస్ అలాంటి ఒక పరిస్థితి వస్తే గనక నేను డెఫినెట్గా ఎమ్మెల్యే గారికి కూడా సలహాలు ఇస్తాను, అందులో డౌటే లేదు. కాదు మాధవీలత గారు, ఇప్పుడు నేనేం తప్పు చెప్పలేదండి. నేను మహిళల సేఫ్టీ గురించి చెప్పాను. వాళ్ళు రాజకీయ నన్ను దాన్ని బీజేపీ అన్నారు, సినిమా అన్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, మా తాడిపత్రి మహిళల్ని కించపరిచారన్నారు. అంటే రేపు పొద్దున తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ కింద కన్సిడర్ చేయబడతారని ఆయన పెద్ద మనిషి చెప్తున్నట్లు అయితే గనక తాడిపత్రి నుంచి దయచేసి ఎవరు సినిమా ఇండస్ట్రీకి రావద్దు, ఎందుకంటే మీరు కూడా ప్రాస్టిట్యూట్స్గా కన్సిడర్ చేయబడతారు. ఇక రక్షణ సంరక్షణ అన్నది ఎవరు చూడలేరండి. అంతమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి వెనకాల ఎమ్మెల్యే గారు రారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు కండక్ట్ చేస్తున్నారు నాకేం తెలుసు అండి, నాకేం సంబంధము. నేను మహిళల సేఫ్టీ చెప్పాను, ఇప్పటికీ అదే మాట మీద స్టిక్ అయి ఉన్నాను. ఆయన భాష అంత కుసంస్కారంగా ఉంటే ఆయన సంస్కారం ఏంటన్నది ప్రజలు చూస్తున్నారు. ఇంతకాలం బతికారు, ఇంకెన్నాళ్ళు బతుకుతారండి. ఈ వయసులో కూడా ఏదో కృష్ణారామ అని మంచి మాటలు మాట్లాడకుండా ఇలా నీచమైన భాష మాట్లాడుతున్నప్పుడు ఆయన గౌరవం, అంత గొప్ప గౌరవం ఆయనకు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాధవీలత గారు, 31st ఏదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో మొత్తం ప్రపంచం అంతా చేసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకున్నారు, అనేక ప్రాంతాల్లో జరిగింది. ఎందుకు పిన్ పాయింట్ మీకు తాడిపత్రే కనిపించింది? ఏమండి నాకు ఈ పాయింట్ ఆ పాయింట్ అలా ఏం ఉండదు. మాధవీలత అనే ఒక అమ్మాయికి ఒకటి ఏదైనా కనిపించింది అనుకో, నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఏదన్నా ఒక టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకో, నేను మాట్లాడేస్తుంటాను. దాని వెనక ఎజెండాలు ఏమీ ఉండవు. నేను అనే ఒక అమ్మాయి, మీరు ఇప్పుడు ఆ తాడిపత్రి ఎందుకు మాట్లాడంటే నేను ఒక 1000 వీడియోలు చేశాను డిఫరెంట్ టాపిక్స్ మీద. మీరు దాని గురించే ఎందుకు చేశారు అంటే నాకు చేయాలనిపించింది, నేను చేశాను. లేడీస్ పార్టీ అర్ధరాత్రి ఎగరాలి, ఇప్పుడు మీరే ప్లే చేశారు. అర్ధరాత్రి ఆడోళ్ళు స్వేచ్ఛగా ఎగరాలి, పార్టీలు చేసుకోవాలి, డీజేలు ఈ దినాలు ఎగరాలి, స్వేచ్ఛ స్వతంత్రం అని చెప్పాడు. మరి అదే స్వేచ్ఛ స్వతంత్రాన్ని వాడుకొని నేను ఆడపిల్లలు మీరు సంరక్షణగా ఉండండి అంటే నన్ను ఆడపిల్లగా కన్సిడరేషన్లోంచి తీసేశారండి ఆయన పెద్ద మనిషి. ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు స్వతంత్రంగా ఎంజాయ్ చేయమని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు కాసేపు టైంపాస్ చేయాలని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు డీజే పెట్టుకొని ఎగరాలని ఆయనే చెప్పారు, ఆడది సేఫ్టీగా ఉండాలని నన్ను పట్టుకొని బూతులు మాట్లాడారు.
ఇది ఏమి ఇంకా ఆయన స్త్రీ స్వేచ్ఛ, ఏమి ఆయన స్త్రీ స్వతంత్ర భావన? ఒక్క మగ పురుగు కూడా ఎంటర్ అవ్వదన్నారు. ఒకసారి ఆ పార్టీలో చూడండి, ఈయన కూడా పోయి ఎగురుతున్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఈయనని మగవాడి కింద కన్సిడర్ చేసుకోలేదా ఆయన? అంటే నేను ఆయన అనాలని నేను అనట్లేదు, ఎందుకంటే ఒక మగ పురుగు కూడా రారు, ఒక మగవాడు కూడా రాడు అన్నారు. మరి అదే పార్టీలో ఈ ఈ అంకులు ఎగురుతున్నారు కదా, మరి ఇది మరి ఆయన ఎవరు? దానికి కూడా నాకు సమాధానం కావాలి. మాధురతి గారు, ఏపీలో ఉండేది మీది బీజేపీ, జనసేన, మరోవైపు తెలుగుదేశం ఒక కూటమి ప్రభుత్వంగా ఉంది. మీరు చెప్తున్నది మహిళల సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నారు. నిజంగా అంత వీక్గా ఉందా రాష్ట్రంలో? లేకపోతే మీరు చేసిన ఏదైతే ఆ వీడియో తర్వాత నిజంగా ఇలాంటి పార్టీలకు వెళ్ళిన మహిళలు భయపడాల్సిన అవసరం ఉందంటే గవర్నమెంట్కి డ్యామేజ్ కదా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే 31st నైట్ అన్నది పోలీసులు ఎంతమందికి సెక్యూరిటీ ఇస్తారు? ఇప్పుడు నార్మల్ డేస్లో అనుకోండి, పోలీసులను నిందించడానికి అవకాశం ఉంది. 31st నైట్ పోలీసులను నిందించడానికి అవకాశం లేదు. ఎన్ని చోట్ల జరుగుతుంది, ఎన్ని చోట్లకు పోతారు వాళ్ళు? సింపుల్ లాజిక్ అది కదా. మన సేఫ్టీ మనం ఉండాలన్నాను, నేను తప్పు చెప్పలేదు. అండ్ నేను ఈ 31st నైట్ పోలీసుల మీద నేరం వేయడం కూడా చాలా పెద్ద పాపం అవుతుంది. మామూలు రోజుల్లో పోలీసులను తిట్టడం కూడా పర్లేదు, కొన్ని సందర్భాల్లో తిడతాం కూడా. కానీ 31st నైట్ అంతమందికి సేఫ్టీ సంరక్షణ కల్పించడం పోలీసులకు కూడా చాలా అసాధ్యమైనటువంటి విషయము. అది ప్రపంచ దేశాల్లో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్కి వర్తిస్తుందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రాలో సేఫ్టీ లేదా, సెక్యూరిటీ లేదా అంటే ఆడపిల్లల సంరక్షణ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఆడపిల్లల సంరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎత్తుకెళ్తే ఇప్పుడు ఏమైనా మహాపురుషులు ఉన్నారు ఏంటి, ఉత్తమ పురుషులు? వీళ్ళు కూడా ఎత్తుకొని పోరని ఏంటండి గ్యారంటీ? ఎవరికి గ్యారంటీ? సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పోలీసులు ప్రతిరోజు అమ్మాయిల చుట్టూ తిరుక్కుంటూ కూర్చుంటారా ఏంటి? ఫస్ట్ అమ్మాయిలు కూడా మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి, మా ఒళ్ళు, మా మెదడు మా కంట్రోల్లో ఉండాలని వాళ్ళు కూడా జాగ్రత్తలు చూసుకోవాలి కదా. పైగా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది ఏంటంటే ఒక్క మగ పురుగు కూడా రారు అన్నప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు తోడుకు రారు కదా. ఏ బాయ్ ఫ్రెండో, అన్ననో, తమ్ముడో, లేకపోతే హస్బెండో ఎవరో ఒకళ్ళు వచ్చేదాన్ని నేను ఈ మాటలు మాట్లాడింది దాన్ని కాదేమో. మరి రిపోర్ట్స్ తీసుకోవచ్చు, పోలీస్ స్టేషన్లలో ఉంటాయి కదా. గాంజా కేసులో దొరికిన వాళ్ళు ఎంతమంది ఆ ప్రాంతంలో దొరికి పోలీసులకి పాపం పొలిటికల్ ప్రెజర్తో వదిలేసిన వాళ్ళు ఎంతమంది? నేను పూర్తిగా పోలీసులను కూడా తప్పుపట్టే స్థితిలో లేను. వాళ్ళ దగ్గర పాపం డబ్బులు తీసుకొని పోలీసులు పొలిటీషియన్స్ కమిషన్లు ఇచ్చే పరిస్థితి, దారుణమైన స్థితిలో పోలీసులు కూడా ఉన్నారు. ఇవన్నీ పచ్చి నిజాలు, మీడియాకు కూడా తెలుసు. కానీ మీరు అన్నట్టు అసలు ఒక్క ఘటన కూడా జరగలేదు. ఎందుకంటే జరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే తాడిపత్రిలోనా నిజంగానే మహిళలందరూ వచ్చారు, మీరు అంటున్నట్టు ఆ వీడియోలు అన్ని బయటకు వచ్చినాయి, ఒక్క ఘటన కూడా జరగలేదు. బాగానే సాఫ్ట్గా సంతోషం అండి. ఇప్పుడు నేను జరగాలని కోరుకోలేదు, ఇది మరీ బాగుంది. మహిళల మీద అన్యాయాలు జరగాలని కోరుకుంటారా? పుష్ప సినిమాకి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా చచ్చిపోవాలని కోరుకోలేదండి, ఎవరు కూడా కోరుకోలేదు. కానీ చనిపోయింది కదా, ఎవరు కోరుకుంటారండి? ఓ మనిషి చనిపోవాలని, ఆడపిల్లని ఎత్తుకుపోవాలని, లేకపోతే ఆడపిల్ల మానం పోవాలని ఎవరు కోరుకుంటారు? జరగకపోతే సంతోషమే, జరిగితే ఇంతే మాట్లాడతారా మీరు? చేస్తారు కదా, ఎమ్మెల్యే గారు చేశారు, ఎమ్మెల్యే గారు పార్టీ ఇచ్చారు అని చెప్పేసి కవరప్ చేస్తారు కదా, ఇలా మాట్లాడరు కదా. ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళ ధైర్యంగా బయటకు వచ్చి ఆడవాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది కాబట్టి ఓకే. ఇన్ కేసు జరగరాంది ఏమన్నా జరిగింటే నేనేం చెప్పాను, జరగరాంది ఏమన్నా జరిగితే మీకు సేఫ్టీ ఎవరమ్మా అని అడిగాను. సేఫ్టీ ఏంటి అని క్వశ్చన్ చేయడం, ఈ లెక్కన నా మీద కేసు పెట్టాలంటే ప్రతి తల్లిదండ్రి మీద ప్రతి ఆడపిల్ల కేసు పెడుతుంది. ఎందుకంటే ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి తల్లిదండ్రి ఇవే మాటలు చెప్తారు కాబట్టి ఫైల్ చేస్తారా? ఆడవాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆడవాళ్ళు స్వతంత్రంగా ఉండాలి, ఆడవాళ్ళు ఎగరాలి, డీజే పెట్టుకోండి, మస్తు ఎంజాయ్ చేయండి, ఆ చేయండి యాక్ట్ అని చెప్పిండు పెద్ద అంకుల్. మరి ఇప్పుడు ఆడపిల్లని నన్ను పట్టుకొని ప్రాస్టిట్యూటు బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది, బీజేపీలో ఇట్లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు లేరన్నారు. అసలు అది తెలియగలుగుతుంది. బీజేపీ ప్రభుత్వం మీద పడతారండి. ఆంధ్రాలో ఆకులు ఈకలు అంటోళ్ళు ఎక్కడుందండి? బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంది? ఆయన మర్చిపోయారా ఏంటి? తన సొంత పార్టీనే మర్చిపోయారా ఏంటి? అక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి జనసేన స్ట్రాంగ్ గా ఉంది. కూటమిలో ఒక భాగం ఇది, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసండి, కూటమి వల్ల బీజేపీలో 8 సీట్లు గెలవడం జరిగింది తప్ప బీజేపీ నిజంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి యాజ్ ఏ బీజేపీ ఒకప్పటి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కంటెస్ట్ చేసిన అమ్మాయిగా, బీజేపీ స్వయం కార్యకర్తగా నేను చెప్తున్నాను, ఒక్క క్యాండిడేట్ కూడా గెలిచిండే వాళ్ళు కాదు. మాధురతి గారు మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కాదు మీరు ఒక్కసారి మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎప్పుడో స్టేట్మెంట్లు చేసిన వాళ్ళేనండి, పెద్ద టీవీ ఛానల్ డిబేట్స్ లో కూడా ఇవే స్టేట్మెంట్లు చేసిన వాళ్ళు. అంటే మీరు బీజేపీ లైన్లో ఉండి బీజేపీ నాయకురాలుగా ఉండి మీరు చేస్తున్న స్టేట్మెంట్ చాలా తీవ్రమైన స్టేట్మెంట్. ఎందుకంటే తెలుగుదేశంతో కలిపి చేయకపోతే బీజేపీకి ఒక్క సీటు కూడా రాదంటున్నారు. రాదండి, వచ్చేది కాదు.
ఇది అందరూ చెప్పారు, పబ్లిక్గా చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, అనలిస్టులు చెప్పారు, అందరూ చెప్పేశారు. కానీ నేను ఏమంటున్నానంటే ఆయన పెద్ద మనిషి అన్నాడు, థర్డ్ జెండర్ కంటే తక్కువ ఈ బీజేపీ వాళ్ళు అన్నారు. ఇంత జరిగినా కూడా నోరు మూసుకొని ఉన్నారు చూడండి. ఇక ఇట్లాంటి వాళ్ళ గురించి మనం మళ్ళీ నా పార్టీ వాళ్ళ గురించి నేను ఎందుకంటే అంత మాట అన్న తర్వాత కూడా ఒక్క బీజేపీ వాళ్ళు కూడా నోరు ఎత్తలేదు అంటే ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే వాళ్ళు ఈకలో తోకలా, లేకపోతే తోకలో ఈకలా, తిండిలో కరపాకలా, లేకపోతే ఏమీ చేతగాని చెమ్మ చెక్కలా అన్నది మన ఆంధ్ర బీజేపీ వాళ్ళకే తెలియదు. కాదండి, కొంతమంది బీజేపీ లీడర్ స్పందించారు, మీరు చూడలేనట్టుంది. అక్కడ అనంతపురం ఒకళ్ళిద్దరు స్పందించారండి. ఇప్పుడు మంత్రి సత్యకుమార్ గారు స్పందించారు, తర్వాత అనంతపురం బీజేపీ లీడరు సందిరెడ్డి గారు స్పందించారు. అదే చూసాను నేను, అదే ఒకళ్ళిద్దరు, నేను అందరి గురించి అనలేదు, ఒకళ్ళిద్దరు స్పందించారు. నేను ఇందాక వేరే ఛానల్లో చెప్పాను, మేబీ మీ దగ్గర మిస్ అయిపోయింటా. వరుస పెట్టుకొని అందరికీ ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, మైండ్ బ్లాక్ అయింది. ఎలాగా అంటే మాధవీలత గారి వల్ల ఫస్ట్ మీరు చెప్పింది బీజేపీ ఏపీ దాంట్లోన కూటమి ప్రభుత్వంగా మీరు గుర్తించట్లేదు ఫస్ట్, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. అంటే ఇక్కడ నేను చెప్పిన విషయం మీరు గుర్తించలేదు. ఆయన ఏమన్నాడంటే ఈ బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో అన్నారు. బీజేపీ వాళ్ళు అధికారంలో లేరు ఆంధ్రాలో, అక్కడ ఉన్నది వాళ్ళ సొంత పార్టీ అన్న సంగతి ఆ పెద్ద మనిషి మర్చిపోయాడు. బీజేపీ వాళ్ళు ఫోర్త్ జెండర్ టైపు బస్సులు తగలబెట్టారంటే బీజేపీ వాళ్ళకు వాళ్ళ సొంతదే తగలబెట్టుకోవడం రాదు, వాళ్ళు మళ్ళీ బస్సులు తగలబెట్టేంత సీన్ లేదు బీజేపీ కార్యకర్తలకి. కొడితే కొట్టించుకుంటారు, నేనే చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కొడితే కొట్టించుకుంటారు తప్ప తిరిగి కొట్టేంత సీన్ బీజేపీ కార్యకర్తలకు లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. కాబట్టి ఆయన బీజేపీ వాళ్ళ మీద చాలా నిందలేశాడు. ఓకే, నేను కూడా బీజేపీ కాబట్టి లాగి బీజేపీలో ఈమెకంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా అన్నారు. సరే, నేను ఆ పెద్ద మనిషికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తాడిపత్రి నుంచి మహా ఉత్తమ మహిళల్ని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేయించండి, మంచి పోస్టులు ఇప్పించండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా ఏంటి? బీజేపీ అన్నది ఓ సముద్రం లాంటిది, ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా మాట్లాడుకోవచ్చు. ఇప్పించండి, తాడిపత్రి పతివ్రతలకు అందరికి ఇప్పించండి. ఎందుకంటే ఆయన పతితాన్ని ముద్రలు వేశారు కాబట్టి మా మీద. తాడిపత్రి పతివ్రతలకి తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణలో బీజేపీలో పోస్ట్ ఇప్పించండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ బస్సు ఘటన సంబంధించి ఏం జరిగి ఉంటదండి మాధవలత గారు? ఇప్పుడు వాళ్ళు కాదంటున్నారు, వీళ్ళు కాదంటున్నారు, అసలు బస్సు గురించి నాకు తెలియదు. ఆ ఫుల్ వీడియోలో ఆయన ఒకటే అన్నారు, నేను కేసు పెట్టాను అని. మేబీ కేసు పెట్టలేరు, ఎందుకంటే బస్సును వాళ్ళే తగలబెట్టుకున్నారు కాబట్టి. ఖచ్చితంగా ఇది ఎవరు తగలబెట్టింది? ఇది బీజేపీ వాళ్ళకి అంత సీన్ లేదండి. జనసేన వాళ్ళు తగలబెట్టరు, టీడీపీ వాళ్ళు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని తగలబెట్టరు. జగన్ రెడ్డి చాలా మంచోడని పొగుడుకున్నాడు కాబట్టి వాళ్ళే సొంతంగా తగలబెట్టుకుంటారు. నాకు బస్సు గురించి తెలియదు, ఆయన నా గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రమే విన్నాను. కదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ ఒక మిత్రపక్షంగా నడుస్తుంటే మాధవీలత గారు పెట్టిన చిచ్చు ఇప్పుడు ఎక్కడికి పోతుంది అనేది ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? చాలా సంతోషం అండి. మాధవీలత చిచ్చు పెట్టింటే కనుక ఈ చిచ్చు కంటిన్యూ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా మహిళల మీద చాలా డీసెంట్ లాంగ్వేజ్ యూస్ చేశాను. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ముక్కలు చేస్తూ చాలా నీచమైనటువంటి కుసంస్కారమైనటువంటి భాష, వయస్సుతో కూడా కనీసం ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనను కూడా నాలో చంపేసిన ఒక పెద్ద మనిషి మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించే వాళ్ళు సమర్థించుకోవచ్చు, ఆయన పొగిడే వాళ్ళు పొగుడుకోవచ్చు, ఓ మాధవీలతని ఇలా తిట్టొచ్చు అనుకునే వాళ్ళు తిట్టుకోవచ్చు. ఎందుకంటే తల్లికి చెల్లికి, నా తల్లి చెల్లి నా ఇంట్లో ఆడది మాత్రమే ఉత్తమ మహిళ, పరాయి వాళ్ళందరూ పతితలు అని భావించే ప్రతి ఒక్కరు ఆయన మాటల్ని పొగుడుకుంటారు, దండం పెట్టుకుంటారు. ఏమైనా కానీ అలాంటి వాళ్ళందరికీ నమస్కారాలండి. నేనే చిచ్చు పెట్టడానికి కారణమయ్యానంటే ఆ చిచ్చుకు అగ్గిపుల్ల రాసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మాధవీలత గారు, ఇప్పుడు కేసులు నమోదు చేయడానికి వెళ్తున్నారు పోలీస్ స్టేషన్కి తాడిపత్రి మహిళలు, ఎలా ఫేస్ చేయబోతున్నారు? దాట్స్ ద మోస్ట్ క్రేజియస్ట్. తాడిపత్రి మహిళా మహారాణులకి, పతివ్రతలకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ సంరక్షణకి ఎవరమ్మా బాధ్యులు అని అడిగినందుకు పాపం వారి యొక్క నాకు తెలిసి ఏ మహిళ పోదండి, వీళ్ళ పురోద్బలంతో పోయి ఉంటుంది. నా మాటల్ని ఆ తాడిపత్రిలో ఏ మహిళ తప్పుపట్టే ప్రసక్తే ఉండదని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. పొలిటికల్ ప్రెజర్స్ వల్ల పాపం పెట్టడానికి పోయింటారు, అంతకు తప్ప ఏమీ లేదు. సో ఇన్ కేస్ పోయింటే కనుక ఆ మహిళా మహారాణులకు ధన్యవాదాలు. అమ్మ, మీరు కనుక కేసులు పెడితే ఇలాంటివి మరో 100 వీడియోలు చేస్తాను, మరో 100 కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. మాధవీలత గారు, మీరు సినిమా కెరీర్ని కూడా పక్కన పెట్టి ఒక జాతీయ పార్టీకి ఉన్న బీజేపీలో ప్రయాణం చేశారు, ఇలాంటి అనేక అంశాలపైన మీరు చర్చించారు. ఇప్పుడు జరిగింది అంటే మీరు టోటల్గా చెప్తున్నది ఓవరాల్గా జరిగిన సిచ్యువేషన్ని మహిళల్ని అలర్ట్ చేయడం కోసం నేను చెప్పిన ఒక వీడియో అని చెప్తున్నారు. ఎందుకు మీ పార్టీ నుంచి మీరు చెప్తున్నట్లుగా ఎందుకు సపోర్ట్ రావట్లేదు? అసలు రాదండి.
అదే ఏదో అంటారు, మన బంగారం మంచిదైతే మనం ఎందుకు ఏడవడం అని చెప్పేసేసి ఎప్పుడు రాదు. కాబట్టి నేను ఎప్పుడు నాకు పార్టీ నాకు కుడి పక్కన ఉంటుంది, లేకపోతే మహిళా సంఘాలు నాకు ఎడం పక్కన ఉంటాయి అని చెప్పేసి నేను ఆశపడి ఎప్పుడు ముందడుగు వేయను. మాధవీలత అనే నాకు నా మనసులో ఏమనిపిస్తే ఇది కరెక్ట్, ఇది ధర్మం అనిపిస్తే నేను ఆ మార్గంలో వెళ్తున్నానే తప్ప నాకు ఇంకెవరో సపోర్ట్ వస్తారని కదా. ఐమ్ వన్ ఉమెన్ విత్ మోర్ కరేజ్. అంటే ఎందుకని అంటే మాధవీలతని అది నాకు తెలియదు, అది మీరు అడగాలి. మీ పార్టీ కోసం అడుగుతున్నాను. మీ పార్టీలో ఇంటర్నల్ ఉన్న విషయం కాబట్టి. పార్టీలో ఇంటర్నల్ గా అంటే నా నోరు ఎందుకంటే విప్పిస్తారు? దయచేసి నేను నిజాలు చెప్తాను, మళ్ళీ నిజాలు మీరు నిజాలు చెప్పాలని ఇది మంచి. ఇక్కడ నిజాయితీగా కష్టపడే వాళ్ళకు ఏ పార్టీలో స్థానం ఉండదు, ఒక బీజేపీలోనే స్థానం ఉంటుందని వచ్చాను. ఉంటుంది, ఒక 10% ఉంటుంది. ఆ కారణం చేతనే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరికి నిజాయితీ పరులుగా ఉండకూడదు. ఇది ఆల్మోస్ట్ అన్ని పార్టీలాగే బీజేపీ కూడా పొల్యూట్ అవుతూ వస్తుంది, పూర్తిగా అవ్వలేదు కూడా. పొల్యూట్ అవుతూ వస్తున్న క్రమంలో ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఎవరికి అవకాశాలు ఉండవండి. ఇక్కడ పార్టీలో ఎదగాలి అంటే ఒక పర్సంటేజ్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మళ్ళీ నేను పూర్తిగానైతే నేను చెప్పను. సో సేమ్ లైక్ ఆల్ అదర్ పార్టీస్ లాగా ఇక్కడ డబ్బున్న వాళ్ళకి, తలదించిన వాళ్ళకి, లొంగిన వాళ్ళకి, వంగిన వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉంటాయి. అలానే సపోర్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు కనీసం మా మహిళా మోర్చా కూడా స్పందించదు, ఖచ్చితంగా స్పందించదు. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా ఉమెన్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారు కూడా స్పందించకపోవడం బాధాకరం. స్పందించాలని నేను ఏనాడు కోరుకోలేదు కాబట్టి నాకు వాళ్ళ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకని అంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీకు పార్టీకి? ఇప్పుడు అమిత్ షా దగ్గర నుంచి మనకి ప్రధాని మోదీ వరకు నాకే కాదండి, ఏ మహిళకు అన్యాయం జరిగినా సరే బీజేపీలో ఎవరు మాట్లాడరు. మీరు చూడండి, ఓకే, ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా ఎవ్వరూ మాట్లాడరు. కాకపోతే వెల్ నోన్ ఫేసెస్ గా ఉన్నప్పుడు ఇప్పుడు నాలాగో ఇంకో ఒకరిద్దరులాగో ఎవరో వెల్ నోన్ ఫేసులు ఉంటారు కాబట్టి మీడియా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిన వాళ్ళకి మా గురించే పట్టించుకోవట్లేదంటే మిగిలిన వాళ్ళ గురించి పట్టించుకుంటారు అన్నది అది నష్టం కదండి పార్టీకి. అంటే మహిళా అధ్యక్షురాలకు పురంధేశ్వరి ఉన్నారు, మీకు ఆ రాష్ట్రంలో మహిళల సమస్యలు, బీజేపీలో వాళ్ళకి నాయకులకు వచ్చే సమస్యల్ని పట్టించుకోకపోతే పార్టీకి నష్టం కదా. మౌనంగా ఉంటే అన్నీ నడుచుకొని పోతుంటాయి. సిచ్యువేషన్ జరిగినప్పుడు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, మౌనంగా ఉంటే అన్నీ మర్చిపోతారు ప్రజలు. అది పేపర్ చదివి రేపు పడేసేస్తే 2 రోజులకు పాతదైపోయినట్లు న్యూస్ కూడా పాతదైపోతుంది అని చెప్పేసి ఆ పాత మూస ధోరణిని ఫాలో అవుతున్నారు తప్ప పార్టీ యాక్చువల్లీ చాలా ఎవాల్వ్ అయింది, చాలా రెబలిస్టిక్గా కూడా తయారైంది. కానీ ఆ రెబలిస్టిక్ నేచర్ని ఇంకా మన తెలుగు వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. అంటే ఒక అన్నామలైలాగా అడాప్ట్ చేసుకోలేదు. అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుండేదేమో. వెరీ అన్ఫార్చునేట్. ఇక నాలాంటి వాళ్ళు స్వయం కార్యకర్తలుగా ముందుకు వస్తారు. యాక్చువల్ స్వయం కార్యకర్త అన్న పేరే లేదు, స్వయం సేవకులు ఉన్నారు తప్ప స్వయం కార్యకర్త లేరు. కానీ అందుకే నేను బీజేపీకి స్వయం కార్యకర్తగా కూడా ప్రకటించుకున్నాను అనమాట. కాబట్టి వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను పార్టీ కోసం పనిచేయాలనుకున్నా కాబట్టి నేను పనిచేస్తున్నాను అంతే. అంటే స్వయం కార్యకర్తగా మీరు చివరిగా చెప్పండి, మీరు పార్టీ దృష్టి కంటే అటు పురంధేశ్వరి కావచ్చు, ఆ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, లేకపోతే మీ అమిత్ షా కావచ్చు, లేకపోతే ప్రధాని కావచ్చు, ఎందుకంటే ఒక మహిళకు జరిగిన దాన్ని మీరు చెప్తున్నది ఏ మహిళకు కూడా బీజేపీలోన ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ లేదని చెప్తున్నారు. దీన్ని ఏమైనా మీరు ఆ పార్టీ ఉన్నత వర్గాన్ని కానీ ఉన్నత నాయకుల దృష్టి కానీ తీసుకెళ్లే అవకాశం ఉందా? నేను తీసుకెళ్ళానండి. ఇప్పుడు మీ దృష్టికి ఎవరు తీసుకొచ్చారు? 4th పిల్లర్ అయిన మీడియాకే తెలిసినప్పుడు, 4th పిల్లర్ అయిన మీడియానే ఆయన మాటలన్నీ విన్నప్పుడు మీరే చెప్తున్నారు చాలా మంది స్పందించారు దీని మీద. ఆంధ్రాలో కొంతమంది బీజేపీ లీడర్స్ స్పందించారన్నప్పుడు మరి ఇంతమందికి తెలిసినప్పుడు మరి అందరికీ తెలియదా అండి? పొద్దున్న లేస్తే ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు ఏం విన్నారన్నదే కదా అధికారంలో ఉన్నటువంటి నాయకులు వినేది. విన్నప్పుడు సహజంగా వాళ్ళే స్పందించాలి. ఇప్పుడు నేను పోయి ఒక లెటర్ పట్టుకొని వెళ్ళి అడుక్కుంటే అది ఇంకా నేను పార్టీలో పనిచేస్తున్నట్లు ఎలా అవుతుంది? నేను అడుక్కునే స్థితి ఏంటి? ఎవరికి తెలియనటువంటి ఒక కార్యకర్తకి ఇట్లా అన్యాయం జరిగింది అంటే వాళ్ళు వెళ్ళి అడిగితే కూడా తప్పేం లేదు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా కోడే కూసేలాగా నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ రోజు మీడియా అంతా ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు బీజేపీ పెద్దలకి ఎవరికైతే ఉందో వాళ్ళకి చెవులు బూతులు వస్తాయి కానీ చెవులు మూసుకుపోయాయా లేకపోతే కళ్ళు మూసుకుపోయాయా అండి? వినిపిస్తూనే ఉంది కదా. కాబట్టి నేను ఎవరి దగ్గరికి ఎలాంటి అప్పీలు ఇంతకుముందు తీసుకెళ్లలేదు. ఇంతకుముందు ఒంటరిగానే పోరాడాను, ఇప్పుడు పోరాడాను. వాళ్ళు కలిసి వచ్చి సపోర్ట్ చేశారనుకో చాలా సంతోషం. ఈ అమ్మాయి మా పార్టీకి సంబంధించిన అమ్మాయే కాదనుకో నేను స్వయం కార్యకర్తగా ఉండిపోతాను. అవును ఈ అమ్మాయి మా పార్టీకి సంబంధించిన అమ్మాయి అనుకున్నారనుకో సంతోషం, రాకపోతే ఏం పర్వాలేదు అంతే. రైట్ థ్యాంక్ యూ మాధవీలత గారు. ఇది టోటల్గా ఆవిడ చెప్తున్న దాంట్లో అటు ఇప్పుడు బీజేపీ వర్సెస్ తెలుగుదేశమే కాదు,
బీజేపీలోనూ అంతర్గతంగా ఎలాంటి విషయాలనే మాధవీలత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనం కలిగిస్తున్నాయి. ఆవిడే అప్పుడు చేసిన అంటే 31st నైట్కి చేసింది బీజేపీ వర్సెస్ టీడీపీకి అయితే ఇప్పుడు బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలకి ఒక సంచలన విషయాల్ని ఆవిడ ఈ బిగ్ టీవీలో బయటపెట్టారని చెప్పాలి. ఏదేమైనా అంటే ఒక స్వయం కార్యకర్తగా తాను బీజేపీలో కొనసాగుతాను, బీజేపీలో మహిళలకి ఆ ఇంటర్నల్గా జరిగే దానికి ఎక్కడా కూడా ప్రొటెక్షన్ అనేది లేదనేది ఆమె స్పష్టం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ గణేష్.